వాగ్దానానికి హక్కుదారులుగా మార్చబడిన తర్వాత కూడా మృత సముద్రపు భయం. అంటే మృత సముద్రపు భయం అంటే ఏంటి? గతంలో ఏ పాపం విషయంలో చచ్చామో, ఏ అపవిత్రత విషయంలో చచ్చామో, గతంలో ఏ కోపం ఉండేదో కోపాన్ని చంపాం, గతంలో గర్వం ఉండేది గర్వాన్ని చంపాం, పిసినారితనం ఉండేది పిసినారితనాన్ని చంపాం, ఎన్నో లోటుపాట్లు గతంలో ఉండేవి, వాటన్నిటినీ చంపాం. చంపిన అనుభవాన్ని ఏమంటారా అంటే మృత సముద్రం. కానీ విచిత్రం ఏంటో తెలుసా? వాగ్దాన భూమిలో అడుగుపెట్టిన తర్వాత కూడా ఒక క్రైస్తవుని మృత సముద్రం వెంటాడుతూ వస్తుంది. పాత స్వభావాలు మారావు, మార్పు చెందావు, ప్రభు దగ్గరికి వచ్చావు, ఎన్నో విషయాలు సమాధి చేసావు. కానీ నువ్వెన్ని సంవత్సరాలు ఎదిగినా కొన్ని పాత స్వభావాలు, కొన్ని ప్రాచీన శాఖలు, కొన్ని పాత అలవాట్లు చనిపోయే వరకు నిన్ను వెంటాడుతాయి. జాగ్రత్త. ప్రభు దగ్గరికి రాకమునుపు నీలో కాముకత్వం అనే పులిసిన పిండి ఉంది అనుకో. వాక్యం విన్నావు, ప్రభా ఈ పాపం నాలో ఉండకూడదయ్యా, దేవుని దగ్గర ఏడ్చావు, దాన్ని సమాధి చేసావు, మృత సముద్రం లాంటి అనుభవానికి వచ్చావు, బాప్తిస్మం తీసుకున్నావు, ఒక 5 సంవత్సరాలు దేవునిలో నెమ్మదిగా బ్రతికావు. కానీ నీకు తెలుసా, అదే కాముకత్వపు దురాలోచన ఏదో ఒకసారి నీ మీద పని చేసే ప్రమాదం ఉంటుంది. అందుకని 5 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు కాదు, అప్ టు లాస్ట్ బ్రీత్. ఒకవేళ ప్రభు దగ్గరికి రాకమునుపు గడివిస్తివి, నీ మాటలు చాలా గర్వంతో ఉంటాయి, ఎదుటోని తృణీకరిస్తూ అవహేళనగా మాట్లాడే స్వభావం ఉంది. ప్రభు దగ్గరికి వచ్చావు, చిచ్చి చిచ్చి ఈ పొగరబట్టిన మాటలు నాకెందుకు, ఈ గర్వపు మాటలు నాకెందుకు, లోబడినతనం నాకెందుకు, ఈ కోపం నాకెందుకు, వాటిని చంపుకున్నావు. కానీ దేవుని బిడ్డలారా, అలా కొనసాగుతూ ఉండగా నీ పాత ప్రాచీన స్వభావాలు అప్పుడప్పుడు పనిచేయటం ప్రారంభిస్తాయి. 2026లో ఒక క్రొత్త ముద్దగా దేవుడు నిన్ను మార్చాలనుకున్నాడు. మునిపెన్నడూ నీలో కనబడని ఒక నూతన వ్యక్తిత్వం నీలో స్థాపించాలని దేవుడు కోరుకున్నాడు. నీ ఆత్మీయ స్థితి చూసి నీవే మురిసిపోయేటట్లుగా ఓ క్రొత్తదనం దేవుడు నీకు ఇవ్వాలని కోరుకున్నాడు. నేనేనా ప్రభా ఇలా ఆత్మీయంగా బ్రతుకుతుంది, నాలోనేనా ఇంత గొప్ప మార్పు కలిగింది, నేనేనా ఇంత పరివర్తన కలిగిందని నీ మార్పును చూసి నీవే మురిసిపోయేటట్లుగా ఓ క్రొత్త ముద్దగా, ఓ క్రొత్త వ్యక్తిగా సౌలును పౌలుగా మార్చినట్లు నీలో ఒక గొప్ప మార్పును చూడాలని నా దేవుడు ఆశపడుతున్నాడు.